దేవుడా, ఆలకించు నా ప్రార్థన. నీవిచ్చిన ఈ దేహాన్ని రక్షించు. వేల మైళ్ళ నుంచి వలస వస్తున్న అంటువ్యాధుల నుంచి, విజృంభిస్తున్న సరికొత్త వైరస్ల నుంచి, కలుషితమవుతున్న మానవ ఆలోచన నుంచి రక్షించు నా దేహాన్ని. మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ నేను ఈ నైతిక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు శిక్షణలో వైద్యులుగా నాకు అందించిన అధికారాలను, బాధ్యతలను నేను గుర్తిస్తున్నాను. నేను ఈ వృత్తిని మనసుతో, మానవత్వంతో సామాన్య రోగుల పట్ల, వారి హక్కుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తానని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదే లెక్క. ఏంటంటే సొత్తున్నా ఏం తెలిసింది నీకు? ఎంతో ఫెయిల్ అయ్యా ఎత్తనాలని సన్నివేశా. ఏం రాసిందంట? నీకెందుకు ఎక్కదు అబ్బా, నువ్వు పెద్ద ఎర్రని ఇదిగో మనోడు సెలవులని మొహం చూసుకో. ఏం బాగున్నదా? సీకేసి తాటిత్తు మొహం. అది సరే గాని అసలు రావాల్సిన చోటుకి వచ్చావా? నా లెక్క తప్పదు. 10th ఫెయిల్ అయ్యా. అడ్రస్ ఇదే, అడ్రస్ ఉంది అదే. ఇక్కడ ఏంటయ్యా ఎవరు కనపడతలేదు? ఇదిగో ఎందుకు తగ్గుతున్నాయంటే మనం లేవా? మనం సొంతం ఇటు నుంచి మనం సొంతం. ఏంటయ్యా మాట గుడి తడితడిలాడిపోయింది. ఇదిగో ఇదిగో మనలో ఏదైనా ఏడ మాత్రం కుయ్యి సరే గాని ఏందా మాట కాదు. ఇట్లాంటి మాటలకి చెన్నై గారు భయపడతాడా? ఇట్టించి సొంత ఎవరు రాకుండా ఏదో పెట్టానే. ఇందాక నుంచి సొత్తున్నాను, ఎవరు కనపడతలేదు. ఎవరు లేరా ఇంట్లో? ఎవరు లేరనుకుంటాయా? సత్యం సరిగ్గా చదివితే తెచ్చుకున్నాం. పెద్దోళ్ళ ఇంటికి వచ్చాం. పెద్దోళ్ళ ఇంట్లో కూర్చొని ఈ నడమంటారు. వచ్చుతుందిలే. ఎవరు వస్తున్నానికి ఎవరు మీరు? లోపలికి వచ్చారు. బయట సెక్యూరిటీ లేదా? గేట్ గారు టీ తాగడానికి వెళ్ళాడు. మేము ఇద్దరు గబుక్కులు లోపలికి వచ్చాం. రాకూడదా సార్? ఈ పెద్ద డాక్టర్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈగలు కూడా చెప్పండి. ఎందుకు వచ్చారు? అడుక్కోవడానికండి. చూడబోతే చిన్నపాటి రైతు రాకున్నావు. నీ పేరేంటి? నువ్వు చెప్పవే. చెన్నై అండి. నర్సమ్మ కష్టాలు మొగుడు మొగుడు పేడ దారి వచ్చారు. దారి కనుక్కునే వచ్చామండి. దారి కనుక్కొని వచ్చారు కోసం చెప్పండి. బాబా ఈ దేశం బొమ్మని కూర్చాడు కూకొని. మా డాక్టర్ గారు చూసారంటే నా ఉద్యోగం అది కనపడకుండా చేయవయ్యా బాబు. అమ్మగడ సీసాలు కనపడకుండా పోతే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఈ సీసాలు పదాల్లో నడుస్తున్నంత కాలం ప్రభుత్వాలు నడుస్తాయి. అంత పౌరం సీసాలు ఇదిగో మిగిలినబ్బా. చూడమ్మా, నీ పేరేంటన్నావు? చూడమ్మా, ఇక్కడ నేను పెద్ద డాక్టర్ పిలియని అంటే కాంపౌండర్, నీ గుమాస్తా, నీ నౌకర్ని అన్ని నేనే. నీ మొగుళ్ళు అంటాడు ఒక ఇష్టం. నా ఉద్యోగం ఊడిపోతుంది. మీరు ఎన్ని దండాలు పెట్టినా, దశకాలు పెట్టినా మా డాక్టర్లు మిమ్మల్ని ఎక్కడ చూడరు. అయినా తర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి కొత్తపేటలో మాకు శోభన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడికి పోతే మా డాక్టర్లు ఆసుపత్రి పట్టిసేనా? జిల్లాలో అంత పెద్ద హాస్పిటల్ న్యూమరాలజీ, ఆప్థమాలజీ, పల్మనాలజీ, స్కిన్, చెప్పు. డెంటల్, పీడియాట్రిక్, సైకియాట్రిక్, బ్యూటీ, ఈసీజీ, ఐసీ. అంబులెన్స్ ఉంటాయా? గారు వాళ్ళు ఉన్నాయి. ఎందుకు
ఎత్తురాలు మోసుకెళ్ళద్దు. రోజు 100 మంది అవుట్ పేషెంట్లు వస్తారు కొత్త సినిమాకి వచ్చినట్టు. అసలు ఈ రోగాలు కలగడానికి కారణం డాక్టర్లేనండి. డాక్టర్లు ఎందుకు వచ్చేటండి నీకు ఈ యాడ్ ఏది మాట్లాడాలి తెలవదా? మాట్లాడమాక. బాబు. మీరు ఎన్నిసార్లు దండాలు పెట్టినా మా డాక్టర్లు మిమ్మల్ని ఎప్పుడు చూడరు. చూడకపోతే పేదవాళ్ళు ఉన్నాడు కానీ జనరల్ ఏంది? నీ కంటికి నేను పేదోళ్ళు పేదోడు అంటే స్వర్గం నీకు. ఇగో పేదోడు బటన్ నొక్కాడంటే ఏం బట్టలు బటన్ నొక్కి ఓటేసాడంటే విమానంలో తిరిగే మంత్రి గారు ఓడిపోయి బజార్లో మిరపకాయ బజ్జీలు తింటూ తిరగాల్సిందే. సామాన్యుడు కాదే. ఇప్పుడు నాయకుల జాతకం చెప్పి జ్యోతిషుడు నాయకుల జాతకాలు చెప్పేది మా పేదోడు. నిన్ను తొందరగా పంపించాలి. చూడమ్మా నీ మొహం చూస్తుంటేనే నీకు చాలా రోగాలు ఉంటున్నాయి. డబ్బు కట్టలు తెచ్చుకుంటే మా శోభన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదండి. కట్టలు క్యారేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ కదండి. అక్కడ బాగా ఉంటారు. నీ పేరేంది? సుందరంగా ఉండవు నువ్వు. ఏడుపు కొట్టు మొహం ఇది. అవునా? ఇగో ఎంత ఇస్తారు జీతం నీకు? 15 ఏళ్ళ బట్టి పని చేస్తున్నా. అంత మించి పెడతారా? అడిగితే పెట్టుతారు 500. ఇంకా అడిగితే నరకం చూపిస్తారు. ముగ్గురు డాక్టర్లు అంటారా? ఒకళ్ళు మిత్రులు ఒకళ్ళు. ఇదిగో బంద్ చేయి. వీళ్ళ కాడ ఉద్యోగం మానేసి మంచి బ్యాంకు షాప్ లో చూసుకొని మిక్చర్ అమ్ముకున్న వాళ్ళతో ఎందుకంటే ఏం చేస్తాం? అలవాడి పడిపోయాం. బయటకు వెళ్తే ఎంత కట్టే పొద్దుగా ఉండదు భయం. టెక్నీషియన్ ఎక్కడ? గోపాల్ రెడీగా ఉండవచ్చు. మేడం జ్యూస్ ఎనస్థీషియా స్పెషలిస్ట్ వచ్చారా? కార్డియాలజిస్ట్ ఓకే రైట్. ఈరోజు 10 మందికి స్టంట్స్ వేయాలి. 5 సర్జరీలు. డాక్టర్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు. తను వచ్చేసరికి సర్జరీకి సిద్ధం చేయండి. ఓకే రైట్. సిటీ స్కాన్ ఆపరేట్ ఎక్కడ? అది సీట్లో కూర్చోమని చెప్పండి. రేడియాలజిస్ట్లతో వచ్చారా? కాల్ చేయండి. చెప్పాలి మీకు. పిఆర్ఓ గారు, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా, ఎంతమంది వచ్చారు? 15 మెంబర్స్. ఓకే, మనకి 4 డాక్టర్లు కావాలి. డయాబెటాలజిస్ట్, ఆర్థోపెడిక్, పెడియాట్రిక్, గైనకాలజిస్ట్. 4 lakhs శాలరీ చెప్పండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నెరేట్ చేయండి. నేను వచ్చేసరికి 1 o'clock కావచ్చు. ఇక మీరు ఎందుకంటే సీట్లో గడవనా? Baby, go slow. Remember, you are the managing director of the super specialty hospital. Heaps of patients, baby. సంతకం ఉంటే నమ్మేస్తాడు. I know. Baby, నిన్న హాస్పిటల్ టర్నోవర్ అయితే తెలుసా నీకు? ఫైనాన్స్ మ్యాటర్ మొత్తం మిమ్మల్ని చూసుకోవాలని చెప్పాను. పోనీ మీ హస్బెండ్ కళ్యాణి చెప్పచ్చు కదమ్మా. డాడీ, తనకు సర్జరీతోనే సరిపోతుంది. మరో డాక్టర్ పట్టదు. I know. నీ హస్బెండ్ వర్క్ మైండెడ్ అవ్వచ్చు. You are serious, baby. ఏ జీనియస్ ఏమో పేషెంట్ రక్తం తాగిస్తున్నట్టు ఒకటే ప్రాసెస్. డాడీ, No. నేను కూడా అలర్ట్గా లేకపోతే ఎంతమంది ఎంప్లాయీస్ మేనేజ్ చేయడం ఎంత కష్టం. Yes. తెలియదు. Yes, baby. ఇవాళ హాస్పిటల్ డాక్టర్లు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలి. ఓకేనా బేబీ? ఇట్స్ ఆల్ రైట్ డాడీ. సుందరం, you are good. నా 6 years బ్యాక్ సార్ ఎండి గారికి కొంచెం చేతులు కట్టున్నాను సార్. వచ్చేసారు. I know. డాడీ, Baby. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మన మంత్లీ సర్వీస్ ఎంత ఇస్తున్నామో తెలుసా? I know. No. 1 crore. హైయెస్ట్ పేమెంట్ ఇన్ ఏపీ.
extraordinary patient. వీటికన్నా పేరు హాస్పిటల్ మహావృక్షం చేసింది మీరు. అప్పుడు మీ పేమెంట్స్ తో పోల్చుకుంటే నౌ 8 టైమ్స్ ఎక్కువ. యు నో I know it. Then Mr. Sonoro, sir, మీ శాలరీ 1 రూపీ కూడా పెంచడం లేదు. మీరు అడగండి సార్, మీ ఆస్తులు పెంచుకోండి, మాదే ఉంది సార్, బతికేస్తాం, ఎలాగోలా బతికేస్తాం, మీకోసం బతుకుతాం. ఇలాంటి మాటలు నాకు నచ్చవు సుందరం గారు. మీకు ఇష్టం ఉంటే జాబ్ చేయండి, లేదంటే రిజైన్ చేయండి. బయటికి వెళ్తే ఎందుకు పనికిరా? అది కాదమ్మా, నా కోపం తెప్పించద్దు. ఏదో ఊరికి అన్నానమ్మా, అయినా పెద్ద డాక్టర్ గారు అనుకో. వదులుకో, నేను ఎవరిని వదులుకోను. ఒక చిన్న క్లినిక్ తో స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా కట్టదు? నాకు మై ప్రౌడ్ బేబీ, ఈ మహా సామ్రాజ్యాలంతటి క్వీన్. ఫ్యూచర్ లో 300 ఎకర్స్ లో ఎయిమ్స్ కి మించి మరో మల్టీ స్పెషాలిటీ కట్టాలన్నదే నా డ్రీమ్. వావ్, దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. హౌ ఇస్ ఇట్ డాడీ? సూపర్ బేబీ. దూరంలో చదువుకుంటున్న నా ఇద్దరు పిల్లలు ఆ హాస్పిటల్ ని మెయింటైన్ చేయాలి. దేశంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లందరినీ తీసుకొస్తాను, మోడర్న్ ఇండిపెండెన్స్ దింపుతాను. అంత డిఫరెంట్ డాడీ. ఆ తర్వాత మన హాస్పిటల్ చూసి మిగతా హాస్పిటల్ వాళ్ళు కుళ్ళిపోవాలి. కరెక్ట్? మెడికల్ ఫీల్డ్ అంటే డబ్బు. ఆ బిజినెస్ లో మనం పైకెదగాలంటే డబ్బు కాదు, సంపాదించాలంటే ఆకర్షణ, అన్ని కావాలి. అందుకే బేబీ నట్టేసి మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేసి. కట్టేయండమ్మా, అంతకంటే పెద్ద హాస్పిటల్ కట్టేయండి. రేపు నా మనవాళ్ళని కూడా ఏ యూరిన్ టెస్ట్ దగ్గర, ఏ బ్లడ్ టెస్ట్ దగ్గర, ఏ ఎక్స్రే దగ్గర పెడదాం. అదండి గ్లాస్ రాబడి. బేబీ, డాడీ ఈ సుందరంగా నక్సలైట్ ఉన్నాడు, బాగా జాగ్రత్త. ఐ నో దట్. You know? డాడీ, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం నేను కన్నా రాత్రి పగళ్ళు కష్టపడాలి. దీనికోసం కోట్లు కావాలి. ఎంతమంది సమితలైపోయినా నాకేం పర్వాలేదు. You are sick, wasn't correct, baby. Go on. సుందరం, నీలాంటి మంచివాడు ఉండబట్టే మేము ఇంతగా ఎదిగామయ్యా. డాడీ, బేబీ, ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయి. ఈ కళ్యాణ్ ఇంకా రావడానికి బాగా జాయిన్ అవుతాడులే. ముందు మనం వెళ్ళి ఎందుకు వచ్చారు మీరు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తారా? ఎంత ధైర్యం మీకు? సుందరం, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకేం తెలుసు సార్, మీరు ఏం తర్వాత పంపిద్దామని డాక్టర్ ముందు చూపించాడు, మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు. చెప్పండి, ఎందుకు వచ్చారు మీరు? మేము నాగూడల చోటుకు వచ్చాము డాక్టర్ బాబు. అయినో ఇక్కడ మీకేం పని? మాకేడే పని లేదా బాబు, మనసంతా బాలుగా ఉందయ్యా. కొంత మంది అదేంటి ఇది? సుందరం, వీరికి మందులు కావాలి. అన్ని త్వరగా తెచ్చుకోవచ్చు. నేను ఇస్తాను, మీరు చూడండి, మా టైం చాలా విలువైంది. ఎవ్రీ మినిట్ మేము మనీతోనే పరుస్తాం. మా కోసం వందల మంది పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. తప్పండి. ఎంతో మందికి రోగాలు నయం మాకేమీ వద్దు తల్లి, గతంత దయుంటే డాక్టర్ల దగ్గర దయ ఉండదు. డాడీ, వాడు వచ్చింది మనీ కోసం. జీతం అంతా ఇచ్చి పంపించేయండి. సుందరం, డబ్బు అడుగుతాను వచ్చి త్వరగా పంపించదయ్యా. ఈ ప్రపంచంలో అతి సండాలపతి ఈ శత్తుగా అయితే డబ్బు మీ కాడ ఉంచాను. తినడానికి తిండి లేకపోయినా ఎంత పొగరు. సుందరగారు, వీళ్ళని బయటికి గెంటేయండి. పంపించదయ్యా. మాట్లాడాలి వార్త. సుందరం,
మళ్ళీ నేను వచ్చేసరికి వాళ్ళిద్దరు ఉంటాయి. పంపించే వెళ్తున్నావయ్యా. చెన్నయ్య అయ్యా, ఇది డబ్బు కట్ట నాకు ఇస్తే ఇచ్చినోడి కాళ్ళకు మొక్కి జేబులో వేసుకునేవాడిని. కానీ ఈ డబ్బుని చిత్తు కాగితాలుగా విసిరేసావు నువ్వయ్యా ఈ సిత్తు కాగితం మనిషిని రాక్షసుడి చేస్తుందయ్యా. మీలో బాబు కనపడుతుంది, మీ కళలో ఆవేదన కనపడుతుంది. నేను ఏదైనా సహాయం చేయాలంటే చెప్పండి, చేస్తాను. చంద్రయ్య, అయ్యా, ఈ రాత్రికి మీరు మా ఇంట్లోనే ఉండండి. మేడం, దేవి, ఏమిటా ఏమైంది? ఎలా ఉన్నాను? ఆ? ఎలా ఉన్నాను? ఓకే. కూల్. డాడీ, ఈ రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళారు. ఈ రోజు నా కోసం చాలా మంది పేషెంట్లు హాస్పిటల్కి వస్తున్నారు. పైగా ఆర్పీ డాక్టర్లు చాలా మంది పేషెంట్లు తీసుకొస్తున్నారు. మన ఆదాయంలో సగం అంతా ఆలోచించి కదా. ఆ ముసలి జంట మళ్ళీ ఇక్కడికి వస్తారా? వచ్చిన వాళ్ళే చేయగలరు. వాడు నా కట్టిన విషయం అవ్వకుండా చేస్తున్నాడే. అయ్యో, వాడు ఇక్కడికి రాకుండా మనం ఏదో ఒకటి చేయాలి. ఏమి రాష్ట్రంలోని పెద్ద హాస్పిటల్ మనం రోజు లక్షల ట్రాన్సాక్షన్, కోట్ల రూపాయల సంపాదన. నువ్వు కను సైగ చేస్తే నీ ఇంటి ముందు చట్టం ఉంది, చేత కట్టుకుని నిలబడే చట్టం, పోలీసులు మేనేజ్ చేస్తే Of course, Daddy. కానీ నాకు వాడు చూస్తుంటేనే irritateగా ఉంటుంది. ఎవరు వీళ్ళని ఇంట్లోకి రానిచ్చింది? మేడం, సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలిసింది మేడం. లోపలికి పంపించక తప్పలేదు. ఎంత అయినా వాళ్ళు మీకు No. నా పర్మిషన్ లేకుండా సెక్యూరిటీ లోపలికి ఎలా పంపిస్తుంది? మార్చేసి వెంటనే సెక్యూరిటీని మార్చేసింది. డాడీ, ఏం చెప్తారో ఎలా చెప్తారో నాకు తెలియదు. వెంటనే వాడి గురించి వెళ్ళిపోవాలి. బేబీ, ఇదిగో చెన్నయ్య, అది మేము ఇక్కడ చాలా ఘనంగా బతుకుతున్నామయ్యా, గౌరవంగా బతుకుతున్నాం. అయ్యా, మా ఊళ్ళో మేము కూడా గౌరవంగానే బతుకుతున్నాం. మీకు పెద్ద కారు ఉంది, నాకు సైకిల్ ఉంది, అంతే తేడా. చూసావా ఈ ఫోను? మహారాజులు కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవయ్యా. కుడికి కుండకి మంచినీళ్ళ కుండకి తేడా తెలియనోడి కదయ్యా. నా చిన్న పల్లెటూళ్ళలో పెక్కుటింటి ముందు పడుకుంటే స్వర్గం కాపాడుతాయ్యా. ఆహా, స్వర్గం కనిపిస్తుందా? అసలు మేమేం తింటామో నీకు తెలుసా? వెరైటీ డిషెస్. అసలు కళలో కూడా ఊహించడం. అది మా హోదా. రైతుగా నేను పండించేదే మీరు తింటున్నారు. మీరే కాదు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కోట్లాది మంది జనానికి తిండి పెట్టేదానికి మాకు మీ హోదా అక్కర్లేదమ్మా. మర్యాద ఇచ్చేసారు. మర్యాద ఎలా ఇస్తా నీకు మర్యాద? నీ అవుతారా, నీ పెళ్ళం అవుతారా ఎప్పుడైనా చూసుకున్నారా? ఇష్టం లేదా? పేషెంట్ దగ్గర కూకోబెట్టుకొని వాడి చెయ్యి చూసి గుండె చూసి ఈపు చూసి వాళ్ళ కాడ తమను పుచ్చుకునేది కూడా ముష్టే. చెన్నయ్య, నరసమ్మ, మీరు బయట నుంచి వెళ్ళిపోయి చాలా కాలమైంది. ఇక రాను అనుకున్నాం. బంధాలు తెచ్చుకొని వెళ్ళిపోయింది మీరే. ఈ పిల్లని నీ కూతురే కదా? అవును. రోజు ఆ పిల్లని చూసి మురిచిపోతున్నావా లేదా? అయితే ఏంటి, నీ పిల్లలు నువ్వు చూసుకున్నట్టే ఇలా మా బిడ్డను మేము చూడాలి. ఏమన్నా బంధాన్ని తెచ్చుకున్నావా లేదయ్యా? నీ పిల్లకి నా బిడ్డకి పెళ్లి జరిగిన తర్వాత ఎన్నో సార్లు మీ గర్భంలోకి తొక్కాం. ఎలా పెట్టారు? హాస్పిటల్ కాడికి వెళ్తే ఈ అమ్మ ఏమి చెప్పిందో లోపలికి మమ్మల్ని రానివ్వలేదు. 10 ఏళ్ళు మా బిడ్డని చూస్తూ మా బిడ్డని సొంతని వస్తే వాడిని మీరు ఎక్కడ బాధపడతారని కడుపు తీపిని కప్పేసుకున్నామయ్యా.
ఆడన్న సుఖంగా ఉన్నాళ్ళని సంతోషపడ్డాం. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అతను కారు బయట పెడితే కార్లు కార్పొరేట్ ఖర్చులు ఏసీలు అడగడుగున హెల్పర్స్ డాక్టర్లు సిబ్బంది అతను నడిచి వెళుతూ ఉంటే పేషెంట్లు దల్లాలు పెడుతూ ఉంటారు. అతనికి ఆ స్థాయిని కల్పించింది ఎవరో తెలుసా? డాక్టర్ శోభన. Yes! డాక్టర్ శోభన. ఇప్పుడు చెప్పండి, అతను ఎవరికి సొంతం? చదువు సజ్జరెడ్డి పరిస్థితులు పెట్టు వాళ్ళే చెప్పగలరు బేబీ. అయ్యా అక్షరం నేర్చుకున్న ప్రతిోడు గొప్పోడు కాదయ్యా, ధ్యానం తెలుసుకున్నాడే గొప్పోడు. అయినా నా బిడ్డ మీ సొంత పెట్టుకుంటాడు. అయ్యా ఏం చదివించారు? ఎంసెట్లో రాయకొచ్చిన నీ కొడుకు ఎంబీబీఎస్ సీట్ వస్తే ముక్కుతో మూలంతో లే బాబు. చదివించు. ఒకటో క్లాసు నుండి అదేంటయ్యా ఇంటర్వ్యూ దాకా ఇదిగో ఈ రెక్క కట్టంతో చదివించావు బాబు. తల్లిదండ్రులు సాక్ష్యం పాలమ్మాం పెరుగమ్మాం గడ్డమ్మాం అన్ని ఏ లోటు లేకుండా చదివించావు. మాకు పువ్వు బట్టి ఎక్కడ పొలమి అన్ని డాక్టర్కి చదివించావు. ఎందుకు మాకు పువ్వు పెడతాడని కాదయ్యా, అన్ని గొప్ప డాక్టర్గా చూడాలని. ఆ తర్వాత నీ కొడుకు లిఫ్ట్ ఇచ్చింది ఎవరు? మా బేబీతో పాటు క్లినిక్ పంపించి ఎంపీ చేయించా. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసి నేను అమెరికా పంపించాను. నీ కొడుకుని కాపీ అందించున్నా, నా కూతురి న్యూరాలజిస్ట్ స్పెషల్ కోచింగ్ ఇప్పించాను. ఈ కొడుకుని నా కూతురి ఎవరు అందరేంత స్థాయిలో పెట్టారో ఈ రోజున వాడిద్దరు స్టేట్లోని స్పెషలిస్ట్ డాక్టర్లు. లక్ష్మీదేవి వెంటబడి పరుగులు తీసి ఇంట్లో తిష్ట వేసింది తెలుసా? నచ్చింది సెట్ చేసిందా? ఏసొద్దయ్యా, ఆ తల్లి ఇసుక తినేవాడి కాడికి, మట్టి వేసేవాడి కాడికి, బాబాల కాడికి, సాముల కాడికి జనాన్ని ఉంచే నాయకుల ఎవరో ఎక్కువకుంటారు కానీ కడుపు నింపుకోవటం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే పేదవాడి గడప పక్కన. ఆ రహస్యం తెలుసుకున్నావుగా? తెలియక వాడిది. ఏమైందండి? పోయేది ఇవాళ మా బిడ్డ నేను చూడాలి. చూడాలా? ఏమయ్యా? కూర్చుంటానే? సుందరి గారు, కొడుకు దగ్గర పేరెంట్స్ తెలిస్తే సొసైటీలో తెలియకపోతాను. మేడం ఇప్పుడు నేను వాళ్ళని గెంటేస్తే రేపు నా కొడుకు నన్ను గెంటేస్తాడు మేడం. ఆ పాప నా చేత ఇచ్చాడు తల్లి. మనసు చంపుకొని మీ గర్భంలోకి ఎందుకు వచ్చామో తెలుసా? ఈ అల్లుడి తల్లి నా బిడ్డ కళ్యాణ్ని 10 నెలలు పోసి కదా వెళ్ళాలి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో చెప్పలా? ఇప్పుడు రోగాలు పల్లెటూళ్ళకే ఎక్కువగా వస్తున్నాయి. చేలో కొట్టే ముందు వల్ల చెడు గాలి వల్ల చెప్పలేదు కానీ నరసమ్మ తప్పులతో బాధపడుతుంది. ఏ తప్పు తెలవదు, రాత్రి నిద్రపోదు. రాత్రి ఆడికి కొడుక దాని బాధ చూడలేక కొడుకుని చూపించాలని తెచ్చాను సరే సరే సరే, ఇదిగో సుందరం, ఇది నీ సెల్లో కళ్యాణ్ ఫోటో ఉంది కదా, అది తీసుకొచ్చాను. మధ్యలో నా బిడ్డను చూడు. నా బిడ్డను నేను చూడాలి. అసలు నీకేం కావాలో చెప్పండి. అది చాలా చిన్న కోరిక. నిజం లేదయ్యా, ఒక్కరోజు మా బిడ్డ కళ్యాణ్తో మీరిద్దరు కలిసి ఉండాలి. నేను ఒప్పుకోను. అమ్మా అయ్యా, చూసారుగా, ఇక బయలుదేరండి. ఏంటి శోభన, వాళ్ళు నా పేరెంట్స్ రాక వచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళాలి, ప్లీజ్ గో. ఎమర్జెన్సీ కేసు చాలా ఉన్నాయి కదా. సుందరం గారు, ఏం జరిగింది? ఏం లేదు బాబు, బిడ్డను చూసి చాలా సంవత్సరాలు అయింది. ఒకే ఒక్కరోజు కళ్యాణ్ బాబుతో కలిసి ఉంటా ఉంటున్నాడు మీ పేరెంట్స్.
నాతో పాటు ఉంది. అయ్యో, అయ్యో. ఓ, అందుకే కదా. ఏంటి నీ ఒళ్ళు ఎంత వేడిగా ఉంది? ఎక్కడరా? ఇలా కూర్చో కూర్చో. సుందరం గారు, మీ సత్యం లేవండి. ఇంకెంత ఉండాలి సేవలు హార్ట్ బీట్ ఏంటి ఇంత ఫాస్ట్ ఉంది? సుందర గారు, అమ్మని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. వద్దు నిన్ను చూసాక అదే పాతలయ్యా అమ్మా, సుందర గారు మేడం, ఇప్పుడు ఆ ముసలి చెట్టు పెట్టుకున్నారు. ఎప్పుడూ ఉండే ఉంటారు మేడం. సుందరం వచ్చి చెప్పబోయా. మా ఇంట్లోనే ఉన్నారు. మీరు మాకు అపకారం చేస్తున్నారు. ఉపకారం ఏం చేయలేని ఇంకా అపకారం ఏం చేస్తానమ్మా? వాడిని మీ ఇంట్లో పెట్టుకోవటం మీకు జీతం ఇచ్చే వాళ్ళకి అపకారం చేస్తున్నట్లు కాదా? మీ ఇంట్లో ఉన్నంత వరకే మీకు జీతం. అయినా ఒక రోజంతా కళ్ళేడు వాళ్ళతోనే ఉంటాడా? అసలు ఇదే ఎక్కడ దొరికా? జీవితం అంతా డాక్టర్ బాబుతో కలిసి ఉంటారు. మీరు అనుకోవట్లే అంటే అబ్బో, I am the right person. అడ్డ మీద మీకేం తక్కువ ఉందో ఆ బిడ్డ మీద ఆ తల్లికి అంతే హక్కు ఉంది. సుందరం మా బేబీకి పాఠాలు చెప్పే చేతిలో లేవు. వాడు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, అది మాత్రం చెప్పు. ఇక్కడే ఉన్నారు. ఇంకాసేపట్లో ఏయ్, go. వాడు వచ్చి మన కళ్యాణి హాస్పిటల్ పంపించాలి. కళ్యాణ్ కళ్యాణ్ బేబీ ఎమర్జెన్సీ కేసులో లేని బేబీ హాస్పిటల్కి వెళ్ళబడుతుంది. ఏంటి నువ్వు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాలి. నువ్వు పెట్టిన అసిస్టెంట్ డాక్టర్లు ఇద్దరు తెచ్చుకునేది లేదు. వాళ్ళు పేషెంట్ కంగారు పడతారా? వెళ్ళి 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 డియర్ ప్లీజ్. క్యాన్సర్ అవ్వదు క్షణం కూడా ఉండలేని మీరు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారే. మీ కేసులోని క్రిటికల్. మీరు పెడితే బాగుంటుందేమో. పేషెంట్స్ తో మీటింగ్ కాదు కదా, పేరెంట్స్ తో మీటింగ్. పేరెంట్స్ తో మీటింగ్ అయితే నువ్వు హ్యాపీ కదా అల్లుడు. అవును అంకుల్, చాలా సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మ నాన్న కలుస్తున్నాను. పేరెంట్స్ మీటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. నీకు లీవ్స్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు, బ్రెయిన్ షుగర్ గురించి లెక్చర్ ఉంటాయి, మంచిగా మెడికల్స్ వస్తున్నారు, ఐసీటీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్ పెట్టుకొని పేరెంట్స్ మీటింగ్ నీకు అవసరమా? అవునా? మన పిల్లలు మనల్ని చూసి ఎంత ఆనందపడతారో నీకు తెలీదా? మీ నాన్నగారు ఈ ఫేమస్ డాక్టర్ ధనంజయరావు, ఎండి జనరల్ మెడిసిన్. ఆయన చూడకుండా 1 మినిట్ అయినా నువ్వు ఉండగలవా? ఉండలేవు. కానీ నువ్వు ఉండగలవు. ఇన్నేళ్ళు ఉన్నావు కదా. అవును ఉన్నాను. ఎస్, నన్ను నేను అర్థం చేసుకోవాలి. సో నా ఐ వాంట్ సమ్ టైం టు నో మై ఇంటెన్షన్స్. థింక్ యువర్ సెల్ఫ్ కళ్యాణ్. డాడీ అబ్బే. వాళ్ళు మనల్ని చేయవలసిస్తున్నారు, అది కూడా చెప్పండి తల్లికి. చూడాలి, మీ పేరెంట్స్ చాలా చాలా పెద్దవారు. మీ దగ్గర నుంచి ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యు మీన్ క్యాష్? 2 కోట్లు అడగచ్చు. అలా అడుగుతారు అనుకోండి. అడిగితే నా వృత్తి, నా సంపాదన ఏనాడో శోభన కర్తతో చేశాను. ఆనాటి మన ప్రేమను మీతో మర్చిపోలేదు కళ్యాణ్. రియల్లీ వద్దే. ఎక్కడో చిన్న హాస్పిటల్లో వర్క్ చేయాల్సిన వాడు నీ ప్రేమతో నన్ను పోయినాడు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకొని చేశాను. ఓ భర్తగా కాకపోయినా ఓ డాక్టర్ గా నీకే పగితి రుణపడి నాకు రుణపడి ఉన్నట్టే నీ తల్లిదండ్రులకు కూడా రుణపడి ఉన్నావా? తెలివి గలవాడు, స్టేటస్ గలవాడు, పేరు ప్రతిష్ట వీటి కోసం మాత్రమే పగలతారు. అయ్యే కరెక్ట్ చెప్పాను. అన్న ముందు బాలికి పెంచిన తల్లి కనపడుతుంటే రాయికి కూడా చలనం రావచ్చు. నీకు స్థానం చల్లడం తప్పదు తెలుసా? డాక్టర్ గారు, మీరు నన్ను ఉద్యోగంలో తీసేయలేరండి. నా వంటి నమ్మకస్తుడు మీరు దొరకదు. ఒకసారి ఆ నమ్మకం కూడా గొప్ప ముంచుతుంది. నేను మీకు ఆడవేయాలి. సుందరం గారు, మీరు వెళ్ళి మా అమ్మా నాన్న తీసుకురండి. అలాగే బాబు. సుందరం గారు. మేడం, ఓకే ఓకే మిస్టర్ కళ్యాణ్, జస్ట్ 5 minutes మాట్లాడి మీ పేరెంట్స్ ని పంపించి. ఓకే అబ్బాయి మేడం, ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
అక్కడ ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో అంతా నేను నా బెడ్రూమ్ లో నుంచి చూడగలను. డాడీ, బేబీ సుమరం గారు, మీరు వెళ్ళి వాళ్ళు తీసుకురండి. అలాగే మీరు కూర్చోండి. చిరకాలపు కోరిక చీడేరిన వేళ పల్లెటూరి తల్లి వేళ కదిలింది. ఏంటయ్యా అంత చూస్తావు? అసలు అట్ట నడువ చూసుకుంటాను. రెండు కళ్ళు అయ్యో అమ్మా నాన్న, మీరు అలా చేయకూడదు, అలా చేయకూడదు నాన్న. నాన్న, మన తెల్లావు ఎలా ఉంది? తెల్లావా? చచ్చిపోయి 5 ఏళ్ళు అయిందిరా. అయ్యో అయ్యో గౌరీ గౌరీ గుర్తుందంటయ్యా. అదేరా నీతో పాటు చిన్నప్పుడు అయితే కలుస్తా చదువుకుందే గౌరీ చినిగిపోయిన గౌన్ వేసుకొని క్లాస్కి వస్తే నేను ఆట పట్టించేవాడిని. ఆ గౌరీగా అది ఇప్పుడు 3 బిడ్డలకు తల్లి అయ్యా. కనపడినప్పుడల్లా కళ్యాణ్ బాబా బాగున్నాడా అని అడుగుతాడు. ఇప్పుడు పిల్లల ఆయన ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటాడో కళ్ళు పెడతా ఉంటాడు. నాకు మాత్రం పోతాడు కళ్ళు పోతాడు. మంచోడాడా భయ్యా నేనే సాంబడు పూజారి గారి తోటలో దొంగతనంగా త్యాగం పెట్టెళ్ళి మంటేసుకొని కాల్చి తినేవాడు. అమ్మా, ఆ సాంబడు ఎంత పెద్ద తాటి చెట్టాను సరే ఒక్క నిమిషంలోకి ఖచ్చితంగా ఎలా తెప్పి నాకు ఇచ్చేవాడు. ఇద్దరు కలిసి ముంజలు తినేవాడు. అయితే ఉండేది లేదా? అడు అడు పుట్టాడు కరువు గుట్ట మీద ఇప్పటికే మామిడి చెట్లు ఉన్నాయా? ఆ కరువు గొట్లు లేవు, మామిడి చెట్లు లేవురా. చంద్రి గారి చెట్టుకి మామిడికాయలు కోసి నాకు ఇచ్చేవాడు. ముంజలు తిన్న తర్వాత ఎరగటానికి పచ్చి మామిడికాయ మొక్కలు తినేవాడు. అయ్యా మన పదన ఎంత ఉంది? పొలవా? అప్పుడు ఎకరం అమ్మేశాము, ఇప్పుడు 1 ఎకరం ఉంది. ఎందుకంటే ఆ పంట మీకు సరిపోతుంది. సరిపోయిద్దా? అయ్యా 1 ఎకరానికి 20 బత్తాలు ఒడ్డు పండుతే ఇక పై ఖర్చులకి గరువు గారి మీద 7 సరికత్తా 4 పండిపోతా. మీ ఇద్దరు తింటాం కదరా. 2 కూలోళ్ళు కూడా పోసేస్తున్నావా? అయ్యో మీ అయ్యా మీకంత తాగుతాడు కానీ పొలం పనిలో రాజు. మంచిగా దేని కుదులేదయ్యా. ఏంది? ఊరు నాయనో మీరు చెప్పడానికి వాళ్ళు అదెందుకు తెచ్చామన్నకండి? 4 ఏళ్ళు కష్టపడి మిగిల్చిన డబ్బుతో ఈ పురుషుని కోసం చేయించాలన్నా నాకెందుకమ్మా ఇవన్నీ? ఈ గొలుసులు మాకు ఎవరు వేసుకుంటాను? ఈ గొలుసులు
మా బిడ్డ కోసం ఆ, నీ కోసం చేయించావయ్యా తీసుకో. ఎవయ్యా ఆ, ఏంటి? చూడమేళ బాగుంది ఎంత బ్రహ్మాండంగా ఉంది. అమ్మా నా కోసం నాకు అన్నీ ఉన్నాయి. ఆస్తి ఐశ్వర్యం గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ నాలో ఏదో లోపించి ఏదో లోపించి ఎన్ని తర్వాత మాట్లాడదాం. అమ్మ ఏం చేస్తా వచ్చి బయటికి. అయ్యో ఈ చిన్నప్పుడు అమ్మ మెరసూళ్ళు చేసి పండుగ ఆడబెడితే వాళ్ళ నుంచి రాగానే పండ మీద ఎగబడితే వాడి గుర్తుందట. గుర్తుంది. అయ్యో చక్కలు చక్కలు వేసి డబ్బాలు పెట్టి డబ్బా ఎత్తుకుపోయి తినేవాడు గుర్తుందంటయ్యా. గుర్తుంది. చెక్కలన్నా సున్నుండలన్నా నాకు చాలా ఇష్టం. సొంతం వెళ్ళి అయ్యో నేను మంచిగా తీసుకొస్తాను. మీరు ఏడే ఉన్నారా? ఈ దృశ్యం చూసి నా జన్మ ధన్యమైంది. కొంచెం సూపర్ మంచి మేము రెండే టైం అయిపోయింది ఎవరా? లేదు నాన్న, ఇంకా టైం ఉంది. అయిపోయింది. టైం అయిపోయింది. ఏంటి పట్టాడు అలా చూస్తున్నావు? వాళ్ళని పంపించు. సాయంత్రం వరకు టైం ఉంది. హాస్పిటల్ వెళ్ళి పని చూసుకో. పని చూసుకొని నాకే చెప్తున్నావా? చెప్పండి ఇలా మాట్లాడమా? పని చూసుకోనికి ఎంత ధైర్యం? వాయిస్ పంచుకుంటూ వెళ్ళి. నీ వాళ్ళతో ముచ్చట్లు ఇంకా తెలియలేదా? ఇది ముచ్చట కాదు శోభన, జ్ఞాపకాలు. అయినా పట్నం దాని నీకు తెలియదులే, నువ్వు వెళ్ళి. అవును, పల్లెటూరు బయటవి ఎవరికి పదే. ఏంటి శోభన, వాళ్ళు ఉండేదే ఇంకొద్దిసేపు. ఈ కొద్దిసేపు నేను వాడుతూనే ఉంటా. వాడుతూనే ఉండు. జీవితాంతం వాడుతూనే ఉండు. ప్రేమ పౌరం వస్తుంది. నా మాట మీద గౌరవం లేదన్నమాట. అల్లుడు ఈ గట్టి బిడ్డ కోసం మరిచి బేబీ పంపడతావు. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. నా బిడ్డ పీపుల్ నా పేరెంట్స్ అయితే మరి మీరు దత్తత టీచర్స్. మరి ఒక్క మాట అనేది నీకు లేదు. నీ సలహా నాకేం అవసరం లేదు. అసలు మిమ్మల్ని చూసుకోలేక ఇతగాడు ఇలా రెచ్చిపోతున్నాడు. అవునా? ఇంటి నుంచి మాట్లాడుతున్నావు. నాకే వేరు చెప్తావా? మట్టిలో ఉండాల్సిన నిన్ను మాణిక్యాన్ని చేశాను. అంతస్తులో కూర్చోబెడితే కదిలించిపోతున్నావు. నన్ను అంతస్తులో కూర్చోబెట్టింది నువ్వు కాదు శోభన, నా చదువు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా హాస్పిటల్ వదిలి బయటికి వెళ్ళి చూడు. నీ బ్రతికే ఉంటుందో తెలుసు. శోభన! డాక్టర్ బాబు కూడా తెలిసింది నిజం. అమ్మా మీరు మాట్లాడుకుంటుంటే నేను చూడలేదమ్మా. ఈ రంగరాజు కబుర్లు నాకు చెప్పు. శోభన! చాలా తప్పులున్నాయి. ఒక్క పాలి కొడుకును చూపించు అంటే తీసుకుంటే తప్పు నాదే తల్లి, నాదే. జబ్బులు రావటం పోవటం మేము ప్రతిరోజు చూస్తున్నది. జబ్బు పేరుతో నాటకాలు ఆడుతున్నది మీరు. శోభన! అయ్యా! ఏంటో
అమ్మా 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 మీ అమ్మ మా అమ్మ అమ్మను విడిచిపెట్టిపోయిందండి. నీ అమ్మ చేస్తున్నావు అనేది అమ్మ చనిపోయింది. అమ్మ చచ్చిపోదా, అమ్మ చచ్చిపోదా, మరి నీ అమ్మ లేయే, మరువు వెళ్ళిపోదా. కొడుకుని చూడాలి చూడాలి అన్నావు, ఆడి చేతుల్లో పోవడానికి అయ్యాడు. అమ్మా డాక్టర్మా, నా పిల్లలకు వచ్చిన తల్లి కాపురానికి వచ్చినప్పటి నుంచి పొలం పని, ఇంటి పని, భూమ పని, పొద్దున్నే పొత్తడు రాగి సాగించేది, మధ్యాహ్నానికి కంచం నిండా అన్నం పెట్టి 2000 పచ్చడి వచ్చింది. ఇంకా నాకేమన్నా పెడతారు? నీ అమ్మ బాబు, సీతా సావిత్రి దేవతలు ఏడుంటారో నాకు తెలియదు కానీ ప్రతి పల్లెటూళ్ళలో నా పిల్లల వంటి సీతా సావిత్రులు లక్షల మంది ఉంటారయ్యా. లేవే లేవే నీ అమ్మ సుందరం గారు, మేడం అంబులెన్స్ తెప్పించి శవాన్ని వాడు పంపించండి. వద్దు, అంబులెన్స్ వద్దు. మా అమ్మ నా కాళ్ళలో తెలిసిపోయింది. నువ్వు డాక్టర్ కోట్ వేసుకొని గుండె చూసేది మెడలో వేసుకొని మన ఊర్లో నడుస్తూ ఉంటే మన ఊరోళ్ళందరూ నిన్ను చూడాలా, అది నేను చూడాలయ్యా. అమ్మా అమ్మా అమ్మ కనిపించింది. ఆమె దహన క్రియల్లో పాల్గొని ఆమె చివరి కోరిక నెరవేర్చాను. ఊరంతా నా వైపు ఆనందంగా ఆశ్చర్యంగా చూసింది. 10 సంవత్సరాలు మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూశారు. సుందరం గారు, ఏంటి ఈరోజు లేట్ అయింది? ఇవాళ మా అమ్మ ఆర్థిక బాబు ఊర్ధ్వలోకంలో ఉన్న అమ్మ ఆత్మశాంతి ఇది సాక్ష్యం ఇస్తారు. సుందరం గారు, కళ్యాణ్, కోట్ తీసుకో, హాస్పిటల్ బయలుదేరు. ఓ చిన్నయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఓ, 10వ రోజు నరసింహ కర్మ చేస్తున్నాం అన్నమాట. దానికోసం మేమందరం మీ ఊరు రావాలి అంటాం. ఏంటండి మీరు చేసిన పని? తప్పు లేదు బాబు, అటువంటి చెంచడం సహజం. కార్డు చెప్పితేనే తెగ ఫీల్ అయిపోతున్నారు డాక్టర్ గారు. రియల్లీ ట్రాజిక్ మూమెంట్. ఏ అల్లుడు, 10వ రోజు ఐ మీన్ ఎల్లుండి మీ ఊరు వెళ్ళాలంటావా? తప్పకుండా వెళ్తాను. వెళ్ళటానికి నేను ఒప్పుకోను. అమ్మా, నువ్వు వేసే ముద్దాడు రోజు చెప్తానే ఉన్నాడుగా, ఒక్క రోజు వాళ్ళ అమ్మ ముద్ద తింది. చిన్నయ్య, చిచ్చి పెట్టే మాట మాట్లాడు. మా వేడి సహించను. అయ్యా, గోకాళ్ళ మీద నిలయంగా చెప్పడానికి ఇది పెళ్లి కబురు కాదయ్యా. ఆ పిల్లకి మొదట తింటే ఆ పిల్లకి చిచ్చి, నీ ముష్టాలు నేను తిందాం. ఆ ముష్టిలో 27 దిన నా కొడుకు నీకు మూడయ్యాడు. మరి ఎవరు వదిలేస్తావా? నా హస్బెండ్ గొప్ప డాక్టర్. ఎట్టయ్యాడు? మాకు ఓ పెట్టే ఎకరం పొలం ఇస్తే వాడు గొప్ప డాక్టర్ అని మనవాడి తర్వాత నీకు ఈ రాజ్యం. ఇది నా రాజ్యం. నీలాంటి వాళ్ళందరూ నా ఇంటి ముందు గుర్తుగా లెక్క కోటీశ్వరులు పెడుతుంటే కుక్కలు బోరుగుతూ ఉంటాయి. మళ్ళీ 100 కోట్లున్నా 100 ఏళ్ళు బతకలేం. 10 ఏళ్ళున్నా ఉండేది ఒక్కింట్లో. 100 ఏళ్ళు మనిషి గుర్తుండేలా బతకాలా? అసలు మా హాస్పిటల్ లెజెండ్స్, రాజకీయ నాయకులు, సినిమా ఆర్టిస్టులు అందరూ మా కార్పొరేట్ హాస్పిటల్ ముందు చూసి కట్టాలి తెలుసా? 2 నెలలు పెట్ట మీద పడుకోబెట్టి 2 కోట్లు లాగేసి శవాన్ని ఇంటికి పంపిస్తారు. గొప్ప ఆధునిక వైద్యం గురించి నీకేం తెలుసు? జనం దానికోసం వెంపలాడుతున్నారు తెలుసా? బాగా తెలుసు. 10th ఫెయిల్ అయ్యాడా, టీవీ సొత్త, పేపర్ చదువుతా అన్నీ తెలుసు నాకు. ఏంది తల్లి, ఆధునిక వైద్యమా అది ఇప్పుడు పచ్చి వ్యాపారం అయిపోయింది. ఐసీయూలోకి వెళ్ళడం అంటే శ్మశానానికి సీటీ రాయించడం.
అంబులెన్స్ లో రోగిని చేర్చుకొని ప్రాణాలు కాపాడి పంపిస్తామయ్యా. చెప్తానండి ఎప్పుడు ఆయన చెరుకు నవ్వి అప్పుడు అప్పుడు ఇక బయలుదేరు. నీ కొంపలో కూకోటానికి రాలేదు, నా బిడ్డకి చెప్పుకోవటానికి వచ్చాను. మనూరు చుట్టుపక్కల 20 మంది కోతలకు వెళ్ళేవాళ్ళు, కట్టాతలకు వెళ్ళేవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు 50 మంది ఉన్నారు. పాము ముట్టినా తప్పు చేసిన వైద్యం చేసేవాడు లేదయ్యా, బొర్రె కొట్ల మాదిరి బతుకుతున్నారు. అందుకని నెలకో పాలి మనూరు వచ్చి మనూరు వాళ్ళందరికీ బయటికి ఎక్కడా నువ్వు చెప్పే మాటలు జనం మెచ్చే మాటలు, కానీ నువ్వు చెప్పే మాటలు మాకు నచ్చని మాటలు. డాక్టర్ గారు అని తేలిక తీసిపోయాకండి. ఫార్మసీలో మందులు తీసుకొని నేను డాక్టర్ గారితో పాటు వెళ్తాను. పొద్దు నుంచి సాయంత్రం అక్కడే ఉంటాం, మందులు ఇచ్చి వచ్చేస్తాం. ఏమి ఉచిత వైద్యం? అవును మేడం, ఉచిత వైద్యం. లక్షల కోట్లు వెచ్చించి మోటార్ ఎక్విప్మెంట్ తెప్పించింది ఉచిత వైద్యం కోసం. లక్షల జీతాలు చెల్లిస్తూ కరెంట్ బిల్లులు కట్టు, ట్యాక్సులు కట్టు, లంచాలు టిఫినేస్తున్నది ఉచిత వైద్యం కోసం. సుందరం గారు, మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, ఇటువంటి నీచపు ఆలోచనలు నా కళ్యాణ మెదడులో నాటకండి. తల్లి, వైద్యుగాన్ని నీచమైన వ్యాపారం చేసింది మీరు. నేను అడుగుతున్నది నా బిడ్డను నెలకోసారి మనూరు వచ్చి వైద్యం చేయమని. మీ దృష్టిలో అది నీచమైతే నాకు అది పుణ్య కార్యం. అసలు మా అల్లుడి బదులు నేనే చెప్తాను వినండి. మా అల్లుడు మీ పుష్టిమూరు రాడు, అక్కడ వైద్యం చేయడు. గవర్నమెంట్ వాడు ప్రతి డాక్టర్ని చదివే వాడి మీద లక్షల కుమ్మరించి చదివించేది పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయండిరా, బాగా సంపాదించుకోండి అని కాదయ్యా. గ్రామాల్లో పేదోళ్ళకు కూడా వైద్యం చేయమని. డాడీ, ఈయన గారు శుద్ధులు వినాల్సిన అవసరం మనకు లేదు. కళ్యాణ్, కోట్ తీసుకో, బయలుదేరు. మా నాన్న కోరిన దాంట్లో తప్పేముంది? తప్పు లేదా? మా ముష్టి పల్లెటూరు తీసుకోవడానికి మీ నాన్నకే అర్హత ఉంది. అర్హత గురించి మాట్లాడితే నన్ను శాసించడానికి నీకు మాత్రం ఏ అర్హత ఉంది? ఆపు! ఊతురు భజన ఆపు. మా నాన్న నిజాయితీ నాకు బాగా తెలుసు. ఆయన కొడుకులో నిజాయితీ మీకు కట్టించట్లేదు. కళ్యాణ్, వెళ్ళాలని నిశ్చయించుకుంటే నాన్నే కూడా నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. ఈ భవంతులు, కార్పొరేట్ హాస్పిటల్, ఈ కరెన్సీ ఇవేమీ నాకు ఇవ్వను అంటారు, అంతేగా? 10 సంవత్సరాలు అతి ఖరీదైన కార్పొరేట్ మనస్తత్వాన్ని నాలో కలిగించాం. వారి ప్రపంచపు ఆలోచన నుంచి బయటకు వచ్చి శక్తివంతమైన వైద్యోత్సవమని ఓకే. తల్లి, తండ్రి, బంధువులు ఇవేమీ నా ఆలోచన పరిధిలోకి రాకుండా నువ్వు మీ నాన్న జాగ్రత్త పడ్డారు. ఒక బొమ్మల రక్త మాంసాలు ఉన్న ఒక మనిషిలా ఇంతకాలం మీ చుట్టూ తిరిగి గొప్ప తప్పు చేశాను. మొదటిసారిగా మా అమ్మ నాన్న ప్రేమను చూసిన తర్వాత నేను ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది. అందుకే మా నాన్నకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. మొదటిసారిగా మా అమ్మను హక్కున చేర్చుకున్నప్పుడు, పరీక్షించినప్పుడు ఆమె అనేక రోగాలతో బాధపడుతుందని గ్రహించాను. కానీ అప్పటికే నా చెయ్యి దాటిపోయింది. నేనే కనుక మమ్మకి సకాలంలో వైద్యం చేస్తుంటే ఇవాళ మా అమ్మ నా కళ్ళ ముందుంటే మావయ్య, శోభన, ఈ రోజు నా నిశ్చయాన్ని చెప్తున్నాను. ఒక డాక్టర్ గా కన్న తల్లిని కాపాడుకోలేకపోయారు. నా తల్లి లాంటి తల్లులు ఇంకెంతమంది ఆ గ్రామాల్లో ఇలా బాధపడుతున్నారు. ఇక నా జరగకూడదు. గ్రామాలకు వైద్యం చేయాలి. అలాంటి వైద్యులు గ్రామ ప్రజలకు వైద్యం అందించాలి. మేము చదువు పూర్తయ్యేటప్పుడు చేసిన ప్రతిజ్ఞ గుర్తుకొస్తుంది. అందుకే నేను మా ఊరిలో అక్కడే వైద్యం చేయడానికి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఆంజనేయుడు గుండె చీలిస్తే రాముడు కనపడతాడు. పల్లె ప్రజలు గుండె చీలిస్తే పంచదానం కనపడుతుంది. నా బిడ్డ కోసం ఆసుపత్రి కట్టేస్తాం. తల్లి,
వైద్యుడు రాక్షసుడు కాకూడదమ్మా, వైద్యుడు దేవుడు కావాలా. ఆసుపత్రి ఖరీదైన కోట కాకూడదమ్మా, పేదోడు ప్రవేశించే గుడి కావాలి, గుడి కావాలి. శోభన, నీ డబ్బు, నీ ఆస్తి ఐశ్వర్యం ఏమీ నాకు అక్కర్లేదు. వీటిని నేను ఆశిస్తే నేను గ్రామ వైద్యుడిని కాలేను. అన్నాను కదా. నేను కూడా ఇంటికి వస్తాను. ఏముందయ్యా ఏముందయ్యా పలుకుల్లో ఏముందయ్యా? అయ్యా డాక్టర్ గారు, మీ దగ్గర పని చేస్తే జీతం ఇస్తారు. అక్కడ ఆ పల్లెటూరులో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. వైద్యమా తరలిరావే, పల్లె సీమలకు తరలిరావే. ఇది అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి నాటిక చిగురువే. వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చెప్తా. ఈ చిగురు బేగం నాటికకు ప్రదర్శన పారితోషికం 20,000 రూపాయలు అందిస్తున్న వారు కక్కెర రమేష్ బాబు గారు, ఉపమాగులూరు. వారికి పరిషత్ తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాం. విద్యాసాగర్ గుప్తా గారు. రండి సార్, సెంటర్కి రండి. ప్రదర్శన పారితోషికం 20,000 రూపాయలు అందించవలసిందిగా కోరుతున్నాం. దర్శకులు లేకపోతే కావూరు సత్యనారాయణ గారికి, అలాగే దర్శకుడు ఏపూరి హరిబాబు గారికి 1000 రూపాయలు, చిగురు మేఘం రచయిత కావూరు సత్యనారాయణ గారికి కాపు వెంకటరావు గారు తరఫున 1000 రూపాయలు విద్యాసాగర్ గుప్తా గారు. ప్రదర్శన జ్ఞాపిక అందించవలసిగా కోరుతున్నాం. వాటితో పాటుగా నాగభూషణం గారి బుక్, ఇవ్వండి బుక్స్ కూడా, శ్రీశ్రీ బుక్ కూడా తీసుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే నటించినటువంటి నటీనటులకి, టెక్నీషియన్స్ మొత్తానికి కూడా మరి గిఫ్ట్లు ఉన్నాయి. ఆ గిఫ్ట్లు వరుసగా విజయసాగర్ గుప్తా గారికి అందించవలసిగా కోరుతున్నాం. రాజశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ అందించాలి సార్. అతనికి ప్రసాద్ గారు నెక్స్ట్. డోరీ లైటింగ్ నాగు గారు. గోపాల్ రెడ్డి గారు, కావూరు సత్యనారాయణ గారు, మస్తాన్ రావు, ఏపూరి హరిబాబు గారు, ప్రసాద్ గారు, నాగరాణి పి, సరిత గారు, ఓకే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.